శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 2025 సంవత్సరంలో మాస ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలోనే ఒక 5 గ్రహాలు రాశిలో ఉండగా ప్రారంభమైంది. ఏదైనా మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ రాశిలోకి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు మంచి ఆలోచనలు, మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక పాపగ్రహం వచ్చినప్పుడు చెడు కర్మల యందు ఆసక్తి, చెడు ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనేక రకాల కోరికలతో నిద్ర కూడా సరిగ్గా పట్టదన్నమాట. మరి ఇప్పుడు ఈ 5 గ్రహాల్లో అంటే చాలా వరకు మీనరాశి వారికి అనుభవం అయింటుంది. వాటికి ఈ రాహుగ్రహం గత కొంతకాలంగా ఈ రాశిలో తిష్ట వేసి కూర్చున్నాడు. అంటే చాలా వరకు మొత్తం మీనరాశి అంతా రాహు యొక్క ఆధీనంలో ఉన్నది. దీని కారణం వల్ల ఈ రాశిలో ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనా రాహు మాయలో పడి చాలా వరకు తనను తాను ఎక్కువ ఊహించుకోవడం, ఏదో ఒక బలహీనతకి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఒక స్త్రీ వలలో పడవచ్చు, ఒక వ్యసనం జోలికి పడవచ్చు, ఒక డ్రింకింగ్ హ్యాబిట్ రావచ్చు. సో ఇక్కడ మనకి డ్రింకింగ్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం ఈ బ్రాందీ విస్కే కాకుండా తరచుగా టీ తాగడం, ఏదో కూల్ డ్రింక్స్ తాగడం కూడా దీని కింద వస్తుంది శాస్త్ర ప్రకారం. అంటే ఏదైనా మీనరాశి వారు ఒక దానికి బానిస అయితే, ఎడిక్ట్ అవుతే దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుకంటే బలహీనత మాట వీరికి ఆ విధంగా ఉంటుంది. అలాగే విద్యలో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్లో లేదంటే ఒక పురాణం మీద ఆసక్తి, అదే వాడిని పట్టుకొని అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ నెల ప్రారంభంలో శని రాహులు 2 పాపగ్రహాలు రాశిలోకి చేరడం వల్ల జాతకుడు తనకు అర్హత ఉన్నా లేకపోయినా ఏదో గొప్పగా మనం సాధించాలి, ఓ పెద్దగా ఏదో ఒక ఇండస్ట్రీ స్థాపించాలి, ఒక పెద్ద స్కూల్ పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే తన స్థాయికి మించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. కేవలం అది వృధా శ్రమ అన్నమాట. ఊరిగా తిరగడం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దానివల్ల మిగతా పనులు పాడవుతాయి. దానివల్ల మన స్థాయి ఏంటో ఆలోచించుకొని ఆ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక అది పక్కన పెడితే శుక్రుడు, ఇది చాలా ఎంటర్టైన్మెంట్ ప్లానెట్. రాశిలో ఉచ్చులో రావడం వల్ల ఖరీదైన వాహనం పొందామనే ఆసక్తి, అలాగే భార్యకి తన స్త్రీ అయితే తను అందమైనటువంటి పట్టు చీరలు, వస్త్రాలు, నగలు కొనుక్కోవడం, ఏదైనా ఫంక్షన్కి పిలిచినా పిలకపోయినా చాలా ఆడంబరంగా తయారై అక్కడ మన ఆధిక్యత ప్రదర్శించుకోవడం, ఓ పెద్ద కారులో వెళ్ళడం, ఇవి సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. అలాగే అవకాశాలు కూడా వస్తుంటాయి. మొత్తం మీద జీవితంలో అన్ని రకాల సౌకర్యాలు చూపిస్తాడు. అన్ని వైభవాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాస్తవానికి ఆ విధంగా లేదనుకుందాం, కనీసం కళ్ళలో అయినా తన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే వివాహ విషయంలో మాత్రం ఎక్కువగా స్త్రీలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతుంటాయి. ఈ సమయంలో అమ్మాయిని కానీ అబ్బాయి కానీ అవతల పార్టీకి చూపిస్తే ఇమీడియట్గా నచ్చి పెళ్ళికి అంగీకరిస్తారు. అంటే జీవితంలో గ్లో ఏర్పడుతూ ఉంటుంది. ఇదే మరి మీరు ఏదైనా కళారంగంలోనో, మీడియా రంగంలో, సినిమా రంగంలో ఉంటే గొప్ప గుర్తింపు ఈ శుక్రుడు వల్ల వస్తుంది. ఇక బుధుడు విద్యాకారకుడు అవడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు వస్తుంటాయి. మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 ప్లాన్ వేస్తుంటాడు. దీంతో ఈ షేర్ కొంటే అది 10 లక్షలు అవుద్ది, దాంతో ఆ షేర్ కొంటే 50 లక్షలు అవుద్ది, ఆ 50 లక్షలు ఇల్లు కొనంత ₹1,00,00,000 అవుద్ది అంటాడు. ఈలోగా ఈ ₹1,00,000 ఎవరికి అప్పించి పోగొట్టుకుంటుంటాడు. ఈ విధమైనటువంటి వ్యాపార ఆలోచనలు బుధుడి వల్ల వస్తుంటాయి. ఇక మనకి రవి రాశిలో ఉండడం వల్ల అథారిటేటివ్గా ఉంటాడు. ఏదైనా ప్రభుత్వ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 15 తర్వాత రవి ధనస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబం యొక్క హోదా, మీ వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే సంఘంలో మీ స్టేటస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తే
100% లభిస్తుంది. బట్ ఏదైనా అది విద్యా సంస్థలోనో అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఏదో ఒక ప్రవేశం మీకు లభించి దానివల్ల గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక శుభంగా ఉండే గ్రహం ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో సంచారం అన్నది మీ కుటుంబంలో మీ సంతానానికి గొప్ప గుర్తింపు వస్తుంది. వారి యొక్క ఇంప్రూవ్మెంట్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా మీ ప్రయత్నం బట్టి ఇప్పుడున్నటువంటి గ్రహాలు మీకు సహకరిస్తాయి. అయితే మీ స్థాయి వరకు వెళ్తే ఓకే, కానీ స్థాయి మించితే మాత్రం మొత్తం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది. విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుడిని బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడు సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాప్లో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలకి కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.